ఆంథ్రోపాలజీ మేడం వీడియోస్ లీక్ చేసి ఎలా ఇబ్బంది పెట్టాలనుకున్నాడు. దాంతోపాటు పెద్ద సారు పెద్ద బిల్డింగ్ చేసే ఇంకొన్ని విషయాలు పాయింట్ టు పాయింట్ మనం మాట్లాడుతూ ఉందాము. సో ఆంథ్రోపాలజీ మ్యామ్ వీడియోస్ ఏమైందంటే ఇది ఒక ఆరోపణ, ఇది అందుకని నేను గట్టిగా నేను విషయం చెప్పట్లేదు. బట్ అందరి వేళ్ళు మీ సైడ్ చూపిస్తా ఉన్నాయి సార్. ఈ పాయింట్ ఎందుకు చెప్తున్నానంటే, సరే మీకు తెలిసి జరిగిందా ఆమె టెలిగ్రామ్ ఛానల్స్ కానీ లేకపోతే వాట్సాప్ గ్రూపుల్లో కానీ ఆమె వీడియోస్ అన్ని లీక్ చేశారు, అంటే బయటకు పంపించేశారు క్లాస్ వీడియోస్ ఆమె అన్పాపులర్ చేయాలి అని. కానీ ఏమైంది, చాలా పాపులారిటీ వచ్చింది. అండ్ తర్వాత వచ్చేసి ఇంకొక మన ఇప్పుడు హైదరాబాద్లో ఉన్న మేడమే తీసుకుందాం, ఆమెను ఇబ్బంది పెట్టాలనుకున్నారు. సో ఆ మేడం ఎలా ఉంది ఏంటి అని పక్కన పెట్టేసేస్తే ఆ మేడంను కూడా మీరు ఇబ్బంది పెట్టాలని చూశారు. కానీ ఆమె చాలా పాపులారిటీ తెచ్చుకుంది, ఆల్మోస్ట్ 1 మిలియన్ ఫాలోవర్స్ ఉన్నారు ఇప్పుడు ఆమెకి. సో తర్వాత మార్కెట్ ఎలా ఉంది ఏంటి అనేది పక్కన పెడితే ఆమె పాపులర్ అవడానికి కారణం మీరే. మీకు కేవలం ఆమెని ఏదో చేయాలి అని చెప్పి ఆమె పాపులర్ చేశారు. తర్వాత వచ్చేసి ఫ్యాకల్టీస్ విషయంలో కూడా చాలామందిని మీరు హ్యూమిలేట్ చేస్తూ ఇన్సల్టింగ్గా మాట్లాడుతూ మీ రివ్యూ బాగలేదు, మీ స్టూడెంట్స్ ఫీడ్బ్యాక్ బాగలేదు, క్లాస్లో కుళ్ళు జోకులు వేస్తూ ఉన్నారు అని సీనియర్ ఫ్యాకల్టీని మీరు ఇన్సల్ట్ చేసి బయటికి పంపిస్తున్నారు. పంపించేదానికి కూడా ఒక పద్ధతి అనేది ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. అండ్ వాళ్ళందరూ కూడా ఖచ్చితంగా ఈ రోజు కాకపోయినా రేపైనా కానీ సీనియర్ ఫ్యాకల్టీ మళ్ళీ నిలబడతారు. అండ్ వీళ్ళ స్థానంలో ఒక ప్రిలిమ్స్ కూడా క్లియర్ చేయని వాళ్ళని స్టార్ ఫ్యాకల్టీస్ చేస్తూ ఉన్నారు. సో నేను ఒకటే చెప్పొచ్చేది ఏంటి అంటే, మనం ఎప్పుడు క్వాలిటీ మీద మీరు ఫోకస్ చేయండి. పక్కన వాడి హ్యూమిలేట్ చేయాలి, ఇబ్బంది పెట్టాలి, ఇన్సల్ట్ చేయాలి. నా విషయం కూడా చాలా మాట్లాడుతున్న విషయం నాకు తెలిసింది. ప్రతిదీ మీరు తెలుసో లేదో, మీ గోడలకు చెవులు ఉన్నాయి, మీరు మాట్లాడే ప్రతి ఒక్కటి నా చెవికి వస్తుంది. ఎప్పుడు క్వాలిటీ మీద మీరు ఫోకస్ చేయండి. సో మొన్న ఏదైతే అన్ని న్యూస్ ఛానల్స్లో 1, 2, 3, 4, 5 ర్యాంక్స్ అంటున్నారు కదా, దాని గురించి కూడా మాట్లాడుకోవడానికి మనం ప్రయత్నం చేద్దాము. అంటే నేను మార్కెట్ని ఏదో డిస్టర్బ్ చేస్తున్నాను, ఖరాబ్ చేస్తున్నాను అనే వ్యక్తి దేశంలోనే ఒక తల దించుకునే తప్పు ఒకటి చేసిండు, టెయింటెడ్ ఇన్స్టిట్యూట్. దాని గురించి కూడా మనం మాట్లాడుకుందాము. దాంతోపాటు సీనియర్ హ్యూమిలేషన్ చేయడం అంటే అసలు మన పెద్దసారికి ఇట్ ఈస్ అ పార్ట్ ఆఫ్ హిస్ డైలీ లైఫ్ అనమాట. ప్రతి ఒక్కరిని చిన్నచూపు చూడడం, అవమానించడం, ఇన్సల్ట్ చేయడం అతని ప్రవృత్తి. ఎందుకంటే ఆ ఇన్సల్ట్ హ్యూమిలేషన్ చేసిన ఆ బాధపడిన వ్యక్తుల్లో నేను ఒకరిని. సరే, ఇప్పుడు ఆ బాధని ఆ హ్యూమిలేట్ నన్ను చేసాడు అని చెప్పి నేను మాట్లాడట్లేదు. సో ఈ వీడియోలో నాది మంచి ఇన్స్టిట్యూట్, నాది క్వాలిటీ ఇస్తాను, నేను అది ఇస్తాను, స్లమ్లో ఉంది, ఇలాంటి మాటలు. అంటే నా అంత క్వాలిటీ ఎవరు ఇవ్వట్లేదు, నా ర్యాంక్స్ ఎవరికి రాలేదు, నేను ఆలోచించినట్టు ఎవరు ఆలోచించలేరు అనే విషయం మీరు ఏదైతే చెప్తా ఉన్నారో ఆ విషయాలు అన్ని శుద్ధపోస మాటలు, అన్ని తప్పులు.